మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో చాలా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి తరచుగా జరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇన్ని యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి? ఇంత టెక్నాలజీ పరంగా ముందుకెళ్తున్న క్రమంలో చాలా రోడ్ యాక్సిడెంట్లు అనేది చాలా భయపెట్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా చాలామంది ఇలాంటి తప్పిదాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి తప్పిదాలు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి, వాళ్ళపైన ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది అనే దానిపైన మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ట్రాఫిక్ ఆఫీసర్ నారాయణ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్, ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి సార్. సో మెయిన్గా యువతకి సంబంధించి ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. రాంగ్ రూట్కి సంబంధించి చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా చాలామంది ఈ రాంగ్ రూట్లో వెళ్ళడం జరుగుతూ ఉంది, యాక్సిడెంట్స్కి పాల్పడుతూ ఉన్నారు. సో వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా జనాభా పెరుగుతుంది. జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ ఉన్నవి. ఇప్పుడు వాహనాల సంఖ్యలో 77% టూ వీలర్సే ఉన్నవి. దానిలో మనం ఒకసారి యాక్సిడెంట్ చూసుకుంటా ఉంటే 100లో 74% టూ వీలర్స్ వాళ్ళ పోయే వాళ్ళ వాహనాలే జరుగుతూ ఉన్నవి. అంటే 100 యాక్సిడెంట్ జరిగినాయి అనుకుంటే అందులో 77% బైక్ సంబంధించిన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నవి. అందులో యూత్ ముఖ్యంగా ఏజ్ గ్రూపు 25 to 45 ఏజ్ గ్రూప్లో 61% ఉంది. 18 to 41 అట్లా 45 ఏజ్ గ్రూప్ చూసుకుంటే 61% ఏజ్ గ్రూప్ చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ యువకులు ఉంటారు, ఉండి నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ, నిర్లక్ష్యంగా అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మైనర్ రైడింగ్ కావచ్చు. ఏమవుతుందిలే, ఇక్కడికే కదా అక్కడికే కదా, నెగ్లిజెన్స్. ఈ నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రమాదాలకు గురి అవుతున్నారు. వాళ్ళు కాకుండా వీళ్ళు రాంగ్ రూట్లో పోతూ రైట్ రూట్లో వస్తున్న వాళ్ళకు కూడా ఇవ్వడం వల్ల వాళ్ళు వీళ్ళు కింద పడి ఇద్దరు ప్రమాదానికి గురి అయ్యి ప్రాణాలు వెళ్ళిపోవచ్చు, మేజర్ ఇంజరీస్ కావచ్చు, మైనర్ ఇంజరీస్ కావచ్చు. కాబట్టి ఈ నెగ్లిజెన్స్ ఉండడం వలన యువత చాలామంది యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మెయిన్గా చూసుకుంటే నేషనల్ హైవేస్ గురించి మాట్లాడుకుందాం. సో గతంలో చూసుకుంటే చాలా యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉండే. ఈ మధ్య కాలంలో నేషనల్ హైవేస్కి సంబంధించి చాలా యాక్సిడెంట్స్ అనేవి చాలా తగ్గినాయి. సో మీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే తెలంగాణ స్టేట్ పోలీస్ నుంచి కావచ్చు, దీని గురించి ఎట్లా చేస్తూ ఉన్నారు చర్యలు అనే దానిపైన చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మన జిల్లాలో 2022లో యాక్సిడెంట్స్ వల్ల 340 మెంబర్స్ చనిపోయినారు. అదే 23కి వస్తే 318, అంటే కొంచెం తగ్గించగలిగినాము. నేషనల్ హైవే అంటే NH-44 ఉంది, మన దగ్గర 63 ఉంది. NH-44 మీద మనకి బ్లాక్ స్పాట్స్ అంటారు. అంటే ఎక్కడైతే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయో ఆ కొంత రేడియస్ తీసుకుంటే దాన్ని బ్లాక్ స్పాట్ అంటారు. ఆ బ్లాక్ స్పాట్స్లు మేము ఐడెంటిఫై గతంలో మరి ప్రమాదాలను ఏ విధంగా తగ్గించాలన్న ఉద్దేశంతో మేము ట్రాఫిక్ పోలీసు కావచ్చు, తర్వాత NH-44 వాళ్ళు, తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసు, మేమందరం జాయింట్గా ఐరాడ్స్ మరి ఆఫీసరు మేమందరం జాయింట్గా ఆ స్పాట్ని విజిట్ చేసి మనం ఏ విధంగా తగ్గించాలి, ఆ బ్లాక్ స్పాట్లో అంటే ఎక్కువ ప్రమాదం జరిగే ప్లేస్ ఏదైతే ఉందో బ్లాక్ స్పాట్ ఉందో మరి ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలి ప్రమాదం జరగకుండా చూస్తే మనకి 20 నుంచి 12 వరకు అంటే 8 బ్లాక్ స్పాట్స్ NH-44 మీద మనకి 18 బ్లాక్ స్పాట్స్ ఉండే 12 చేసినాము, అంటే 6 తగ్గించగలిగినాము నేషనల్ హైవే మీద. దానివల్ల కొంత చనిపోయే కేసులు తగ్గినాయి మనకి. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే R&B రోడ్డు పంచాయతీ రోడ్డుకి వచ్చే వరకు పెరుగుతూ ఉన్నాయి జిల్లాలో. ఎందుకంటే చాలా కారణాలు ఉండొచ్చు. కొన్ని బోత్ సైడ్స్ అంటే రోడ్డుకు ఇరువైపులా షోల్డర్ రోడ్ అని ఉంటుంది. అంటే ఆ షోల్డర్ రోడ్డు మట్టి కొట్టుకుపోవడం వల్ల, లేకపోతే రోడ్డుకి ఇరువైపులా ట్రీస్ అంటే బుషెస్ పెరగడం వల్ల, తర్వాత సరిగ్గా లైటింగ్ లేకపోవడం వల్ల, చాలా కారణాల వల్ల. దాంతోపాటు హ్యూమన్ ఎర్రర్స్ ఏంటి అంటే మొబైల్ రైడింగు, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవన్నీ వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. అంటే మెయిన్గా చూసుకుంటే నేషనల్ హైవేస్కి సంబంధించి మాట్లాడుకున్నాం. నేషనల్ హైవేస్కి సంబంధించి మాట్లాడుకుంటే ఏదైతే స్పీడ్ గన్స్ అయితే పెడతా ఉంటున్నారు మనకి నేషనల్ హైవేలో, చాలామంది విమర్శిస్తున్నారు, చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే చలన్స్ పడుతున్నాయని బాధపడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మన కోసమే ఈ స్పీడ్ గన్స్ని అమర్చారు, దానివల్లనే స్పీడ్ అనేది కంట్రోల్ చేస్తున్నాము, ఒక లిమిట్లో వెళ్తున్నాము అనేది కూడా చాలామంది నుంచి వస్తున్న వాదన. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?
మనకి NH44 ఉంది జిల్లాలో, మనకి NH44 ఉంది, 63 ఉంది. NH44 మీద మనకు స్పీడ్ లిమిట్ ఎంత ఉందండి? 80. కానీ జనాలు ఏం చేస్తున్నారంటే టూ వీలర్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, 80 స్పీడ్ కంటే 100, 120 పోయి ప్రమాదాలకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా గురి అవుతూ ఉన్నారు. దీన్ని తగ్గించడానికే మన స్పీడ్ గన్స్ పెట్టి మనము ఈ స్పీడ్ కంట్రోల్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా రోడ్డు మీద మనకు బోర్డ్స్ ఉంటాయి. ఒక్కో దగ్గర చూడండి మీరు, స్పీడ్ లిమిట్ 40 ఉంటుంది, 60 ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే రోడ్డు కరువు ఉండొచ్చు, రోడ్డు లేకపోతే రోడ్డు క్రాస్ అయ్యే ఉంటుంది, జంక్షన్ ఉంటుంది. అలాంటి ప్లేస్లో ముందుగానే స్పీడ్ లిమిట్ 40 ఉండాలి. చాలా మందికి తెలియదు సార్, ఈ 60 కావచ్చు, ఏదైతే 30కి సంబంధించి చాలా బోర్డ్స్ మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి డైవర్షన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే. సో పబ్లిక్కి ఈ అవేర్నెస్ అనేది కూడా చాలా మందికి తెలియదు. సో ఈ బోర్డ్స్కి సంబంధించి అసలు ఏం ఇండికేట్ చేస్తూ ఉంది ఈ బోర్డ్స్కి సంబంధించి మాట్లాడుకుంటే? చూడండి, మనకి జనరల్ హైవే మీద 3 రకాల బోర్డ్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫర్మేటరీ బోర్డ్ అని ఉంటుంది. అది వైట్లో ఉండి గ్రీన్ కలర్తో రాసి ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉండి వైట్ కలర్తో రాసి ఉంటుంది. అది అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది ఈ పట్టణం ఇంత డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఉంది, చౌరాసా ఉంది, జంక్షన్ ఉందని మనకు ఇండికేట్ చేస్తుంది. రెండోది ఏంటంటే రౌండ్గా ఉంటుంది, అది కాషనరీ బోర్డు. అంటే కాషన్ నువ్వు 60 స్పీడ్గా పో, 40 స్పీడ్గా పో అని కాషన్ ఇస్తూ ఉంటుంది మనకి. తర్వాత ట్రయాంగిల్లో ఉంటుంది, అది వార్నింగ్ బోర్డు అంటారు. అక్కడ ఏంటంటే స్కూల్ ఉంటుంది, స్కూల్ పిల్లలు క్రాస్ అవుతారు కాబట్టి స్కూలు పిల్లలు క్రాస్ అవుతున్న బ్యాగ్ వేసుకొని అట్లా ఉంటుంది. రైల్వే ట్రాక్ వేసి ఉంటుంది, రోడ్డు వర్క్ చేస్తున్నట్టుగా. రోడ్డు వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి స్లోగా పోవాలని ఒకటి ట్రయాంగిల్లో ఉండి రోడ్డు వర్క్ చేస్తున్న బొమ్మ ఉంటుంది. ఇలాంటి సిగ్నల్స్ అన్నీ మన వాళ్ళు పట్టించుకోరు. ఆ పట్టించుకోకపోవడం వల్లనే పోయి స్పీడ్గా వెళ్ళి ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోలో భాగంగా నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ట్రాఫిక్ ఏసీపీ గారు చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. లైఫ్ అనేది మళ్ళీ పోతే రాదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మెయిన్గా యువతకి సంబంధించి మాట్లాడుకుంటే ర్యాష్ డ్రైవింగ్, ఏదైతే రాంగ్ రూట్కి సంబంధించి చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా చాలామంది ఈ రాంగ్ రూట్కి ఏదైతే ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి విరుద్ధంగా వెళ్తూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ ప్రాణాలతో పాటు ఇంకా వేరే వాళ్ళ ప్రాణాలని కూడా బలి తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే రూల్స్కి అతీతంగా ఎవరైతే విరుద్ధంగా వెళ్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయి, ఏదైతే కేసులు కూడా నమోదు చేస్తున్నామని చెప్పేసి ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేటివ్ వీడియో.